అంకుల్ నీకు దండం పెడతాను అంకుల్, నన్ను లోపల పెట్టి అసలు నేర్చుకొని వదిలేసాం. నేను వెళ్ళకపోతే సీఎం గారి హాస్పిటల్ నుంచి మార్చేస్తాను అంకుల్. మార్చేయడానికి సీఎం ఏమైనా దిండుగలేబా? సరే నన్ను వదలవు కదా. మార్చి ఏమిటి అడిగి ఉండగా సార్ కోతి ఆల్రెడీ ఒక కోతి లోపల ఉంది, ఇప్పుడు ఇది వచ్చింది. ఏంటంట? అంకుల్ నా కోతిని తక్కువ అంచనా ఎక్కువ, నన్ను వదలకపోతే బాంబు వేస్తుంది. కోతి బాంబు ఏది వేయమను? మార్తి జస్ట్ శాంపిల్ చూపించు. సార్ వదిలేద్దాం సార్, లేకపోతే కోతి పోలీస్ స్టేషన్ లో పెయిన్ చేస్తుంది సార్. అంకుల్ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, దాని సంచిలో ఇంకో పెద్ద బాంబు ఉంది. అది గాని బయటికి తీసిందంటే పోలీస్ స్టేషన్ మొత్తం అమ్ము సార్, పెద్ద బాంబు తీస్తుందేమో సార్. మీరంతా బయటికి వెళ్ళండి. కోతిని ఎలా ట్యాకిల్ చేయాలో నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. బాంబు బార్ నుంచి పోలీస్ స్టేషన్ ని కాపాడా, నాకు ప్రమోషన్ ఖాయం. సార్ అతను పారిపోయాడు సార్. పారిపోయాడా? ఎలా? వంకాయ మీ చేతిలో పెట్టి. వంకాయ? ఎస్ డీసీపీ హియర్. నేను పివి ప్రేమచంద్ మాట్లాడుతున్నాను సార్. నాని తప్పించు పారిపోయాడు సార్. వాట్? హత్యా నేరం మీద ఉన్న నాని పారిపోయాడా? కోతి బాంబులేసి తీసుకుపోయింది సార్. రామాయణం సీరియల్ చెబుతున్నావా? రియల్ స్టోరీ సార్. షటప్, నువ్వు అక్కడే ఉండి, నేను ఇప్పుడే వస్తున్నా. మందు ప్రీతితో వాడిని వదిలేసావని నిన్ను బొక్కలో దోస్తా. అర్థమైంది. మీరు వచ్చే వరకు నేను ఎందుకుంటాను సార్, షార్ట్ కట్లు పారిపోతా. హలో హలో హలో, సిగ్గులేదు. లాకప్ లోనే వాడిని చంపేమంటే దద్దమల్లాగా పారిపోయి చేస్తారా? పాదరబా. ప్రేమ్చంద్ పిచ్చోడు, వాడికి అప్పచెప్పి రావడం తప్పైపోయింది. పారిపోయిన నానిగాడు హాస్పిటల్కి వెళ్ళి ముఖ్యమంత్రికి నిజం చెప్పే లోపు మనం బ్రహ్మాన్ని అతని స్థానంలో పెట్టాలి. వీరు మా పర్సనల్ రిక్వెస్ట్ మీద సీఎం గారి ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ చెరియన్ గారు. రమేష్, డాక్టర్ గారిని లోపల తీసుకెళ్ళి. ఎస్ సార్. థ్యాంక్ యూ. హలో సార్. రమేష్, నీకు ఫోను. థ్యాంక్ యూ సార్. ఏమిటి, ముఖ్యమంత్రి గారిని మార్చేస్తున్నారు? అవును సార్. Okay, allow him. సార్, ఈ హాస్పిటల్ ఏదో ఘోరం జరగబోతుంది సార్.
అవును సార్. మీ ఇద్దరు కాస్త బయటికి వెళ్ళండి. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను తలిపేసేస్తాను. సార్ నన్ను గుర్తుపట్టారా సార్? నేను సార్ నానిని. సార్ మీ భార్యను కొడుకుని చెప్పిన హంతకులు ఇప్పుడు మనిషికి ప్లాస్టిక్ సర్జరీ చేసి మీ స్థానాలు పడాలని చూస్తున్నారు సార్. మా బావను కూడా ఎక్కడో దాచారు సార్. వాళ్ళంతా నాని, నువ్వు రావడం కాస్త లేట్ అయింది నాన్న. ముఖ్యమంత్రి మారిపోయి చాలా సేపు. నేను నానిని పోలీస్ స్టేషన్ పాల్పడం చేసిన తప్పే, కానీ లోపల డూప్లికేట్ సీఎం ఉన్నాడు. అరెస్ట్ చేయండి సార్. వాడు డూప్లికేట్ అని నాకు తెలుసు, కానీ నేను వాళ్ళ మనిషినని నీకు తెలీదురా. మారుతి పోనీ. ఎవరు 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 ఎవరు? ఒరే ప్రేమ్, నువ్వా? ఏమిటా అర్ధరాత్రులు దొంగలాగా కిటికీలోంచి వచ్చావు? ఏం చేయరా, నీ మేనలు నా బతుకులోని అన్ని తలుపులు మూసేశాడు. కిటికీ ఒకటే మిగిలింది. అటు కొంపకి పోలేను, ఇటు పోలీస్ స్టేషన్ కి పోలేను. నా బతుకు సర్వనాశనం చేసేసాడు రా, సర్వనాశనం చేసేసాడు. ఏం చేశాడు రా? అవును, ఏం చేశాడు? ఓరిని మతిమరుపు పండ. నా మేనలు ఏదో చేశాడన్నావు కదా. నా పోలీస్ లాకప్ నుంచి మాయ చేసి పారిపోయాడు. ఆ డీసీపీ ఏమో నన్ను అరెస్ట్ చేస్తానంటున్నాడు. సార్ డీసీపీ గారు వచ్చారు. నోరు మూసుకో. సెర్చ్ గో దిస్ సైడ్. ఏమిటండి మా ఇంట్లో ఎవరో దొంగలు ఉన్నట్టు అర్ధరాత్రి వచ్చి సెర్చ్ చేస్తున్నారు? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యమే. నీ మేనల్లుడు జైల్లోంచి పారిపోయాడు. వాడికి మా పిచ్చి ఏదో ప్రేమచంద్ గారు సహాయం చేశాడు. వాళ్ళిద్దరు నీ ఇంట్లో ఉంటారని సెర్చ్ చేయడానికి వచ్చాం. మా ఇంట్లో ఎందుకుంటారండి? ఉంటే నేనే పోలీసులు ఫోన్ చేసి పట్టేస్తా కదా. ఏమైంది? ఏమీ లేదండి, రాత్రి తెల్లవారులు ఎవరో ముసుగు వేషాల్లో వచ్చినట్టు పీడకలు వచ్చి మొహం అంతా పీకిపోయిందండి. లోపలకు పోరా గాడిద. ఎవరు గాడిద? నువ్వే. నేనండి. కాదండి, మా మేనల్లుడు. కొంచెం టీ. లోపలకు పోరా ఉంటుంటే నాకు టీ వద్దు, పోరా. నేను అసలు టీ తాగరండి. ఐ డోంట్ లైక్ టీ. ఈ అబద్ధాలే చెప్పకూడదు మరి. చెప్పు తీసుకొడతాను. మిమ్మల్ని కాదండి, వాడండి. నువ్వు లోపల పోరా, పో. సార్ ఎవరు లేరు సార్. నేను చెప్పాను కదండి మా ఇంట్లో ఎవరూ లేరని. నేను క్యారెక్టర్ ఉన్న మనిషినండి, ఎప్పుడు అబద్ధమాను. మీతో ఒక విషయం చెప్తానండి, రండి. మా మేననుడు అబద్ధాలు ఆడతాడు, అలర్చలర్గా తిరుగుతాడే తప్ప నేరాలు చేయడండి. వాడు మీకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చి నాకు అప్పగించండి. నేను మీకు తొడమ పడమ బట్టు చెప్తాను. నేనేమన్నా అమ్యాగాడిని అనుకున్నావా? విచిత్రంగా ఉంది. మీ ఫేస్ చూస్తుంటే పచ్చలు అంతకుండా కనపడుతున్నారు. అవును, నేను ఈ బట్టల వేషం ఎందుకు వేశాను? ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ మీ ఇంట్లో 24 గంటలు కాపలా ఉంటారు. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మిమ్మల్ని ఇక్కడికి. చుట్టూ మన మనుషుల్ని కాపలా పెట్టండి. పక్షి ఈక కూడా ఇక్కడ వాడటానికి వీలు.